నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు
వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం.
మాతో ఉన్నావు ప్రభు నాయన. నువ్వు మాతో ఉన్నావు నాయన. మాకు దిగులెందుకు ప్రభు, మాకు భయమేల నాయన. దేవానికి స్తోత్రం. నిన్ను విడువను ఎడబాయను, నీతోనే నేను ఉంటాను అని సెలవిచ్చిన దేవునికి వాగ్దానం మనము చేతితో తీసుకుని అడుగుదాం. యేసయ్యా, నువ్వు వాగ్దానములు నెరవేర్చు దేవుడు నాయన. నీకు వాగ్దానం మా జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభు అని అడుగుదాం దేవుని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నీ కృపా నాను వీడదు, నీ నిబంధన మారదు, నీ కృపా నాను వీడదు, నీ నిబంధన మారదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవయ్యా. మరణి మరువని మార్పు చెందని పరమ తండ్రివయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవయ్యా. మరణి మరువని మార్పు చెందని పరమ తండ్రివయ్యా. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, నీ కృపా నాను వీడదు, నీ నిబంధన మారదు, నీ కృపా నన్ను వీడదు, నీ నిబంధన మారదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవయ్యా. మరణి మరువని మార్పు చెందని పరమ తండ్రివయ్యా. అల్ఫయు ఒమేగా నీవే, ఆది అంతమయున్నావు. అల్ఫయు ఒమేగా నీవే, ఆది అంతమయున్నావు. భూమి ఆకాశం గతించిన, నీ నిబంధన మారదు. భూమి ఆకాశం గతించిన, నీ నిబంధన మారదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవయ్యా. మరణి మరువని మార్పు చెందని పరమ తండ్రివయ్యా. దేవుణ్ణి మనం అడుగుదాం. పర్వతాలు కదలిన, ఓ మెట్టలు తత్తరిల్లిన, భూమి ఆకాశం మారిపోయిన, నా చుట్టూ ఉన్న వాళ్ళు మారిపోయిన,
కాలం గతించిన, సంవత్సరములు గతిస్తున్నా, ఎవరు మారినా మారని దేవుడవయ్యా నువ్వు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవయ్యా, మారని మరువని మార్పు చెందని పరమ తండ్రివయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవయ్యా. 2 లైన్లు అవి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవయ్యా, మార్పు చెందని పరమ తండ్రివయ్యా. ఒక 2 లైన్లోనే పాడుకుందామా? పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నీ కృప నన్ను వీడదు, నీ నిబంధన మారదు. చాలా చిన్న లైన్స్ అవి, కానీ ఎంతో అర్థమిచ్చే లైన్స్. ఓ దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత స్థిరమైన వాడు, దేవుడు ఎంత బలమైన వాడు, దేవుడు ఎంత మారనివాడు, దేవుడు ఎంత కదల్చని వాడో చెప్పేటువంటి విలువైన 2 లైన్స్ చెప్దమ్మా. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, నీ కృప నన్ను వీడదు, నీ నిబంధన మారదు. పాడదమ్మా. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, పర్వతాలు తొలగినా, మెట్టలు నీ కృప నన్ను వీడదు, నీ నిబంధన మారదు. నీ కృప నన్ను వీడదు, నీ నిబంధన మారదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవయ్యా, మారని మరువని మార్పు చెందని పరమ తండ్రివయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవయ్యా, మారని మరువని మార్పు చెందని పరమ తండ్రివయ్యా. వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా, నిన్నే స్తుతింతును. నమ్మదగిన దేవుడా నీవని నిన్నే కొనియాడేదను. యేసు నామములో ఏక ఆరాధన నీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి ఉండగానే వాక్య భాగం చదువుకుందాం. దయచేసి కూర్చోండి. ఎవరైనా సాక్ష్యం దయచేసి కూర్చోనండి. ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగినట్లయితే సాక్ష్యం చెప్పాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఫిక్స్ చేసే ఇంక తిరగొద్దు. కొత్త సంవత్సరం అసలు. ఎవరు సాక్ష్యం లేనట్లయితే బేబీ రాత్రి చెప్పారు కాబట్టి మీ ముందు నేను ఒక ట్యాబ్లెట్ ఉంచుతున్నాను. ఈ ట్యాబ్లెట్ నేను గ్రూప్లో కూడా పెట్టాను. మిమ్మల్ని అందరినీ వాడమని చెప్పడానికి కాదు.
నాకు 8 months బ్యాక్ ఎవ్రీ ఇయర్ నిన్ను చెకప్, న్యాచురల్గా ఫ్యామిలీ డాక్టర్ మాకు ఆటోమేటిక్గా ఆయన పిలుస్తాడు అందరినీ. సో చెకప్కి మేము వెళ్ళిన ఉన్నప్పుడు ఏవో 3 తక్కువ అయిపోయినాయి నా బాడీలోని, ఒక చిన్న ట్యాబ్లెట్స్ 1 2 3, అందులో ఇదొకటి. నేను దీన్ని ఆల్మోస్ట్ 1 సంవత్సరం క్రితం కొన్నాను ఈ ట్యాబ్లెట్స్ని. ఆయన 90 ట్యాబ్లెట్స్ రాశాడు. 6 months ఆఫ్ పీరియడ్లో ఒక 90 ట్యాబ్లెట్స్ మీరు వాడండి సరిపోతుంది అని అన్నాడు. నేను పట్టించుకోలేదు, ఎప్పుడైనా గుర్తొస్తే వేసుకుంటాను. ఈ ట్యాబ్లెట్ June 24, ఈ గడిచిన సంవత్సరం 24 జూన్కి ఎక్స్పైర్ అయిపోయింది. నేను చూసుకోలేదు, మెడికల్ స్టోర్ చూసుకోలేదు. 60 ట్యాబ్లెట్లు వేసుకున్నాను, ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని. 60 ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. యాక్చువల్గా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఒక్క ట్యాబ్లెట్ ఎక్స్పైర్ వేసుకునే వాళ్ళు వేసుకుంటే కిడ్నీ, హార్ట్, లంగ్ 3 కొట్టేస్తాయి. ఒక్కటి వేసుకుంటే రియాక్షన్ ఇస్తుంది, బాడీ అంతా దద్దులు వస్తాయి, చాలా రియాక్షన్ ఇస్తుంది, ప్రాణం కూడా పోతుంది యాక్చువల్గా ఎక్స్పైర్ అయ్యి. అటువంటిది June 24 అయిపోయిన ట్యాబ్లెట్ని జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 31 నిన్న సాయంకాలం ఈ ట్యాబ్లెట్స్ అయిపోయినాయి కదా, వేసుకుందాం, ఈ ట్యాబ్లెట్స్ అయిపోయినాయి వేసుకుందామని 3 ఉన్నాయి అని చూసి కొత్త స్ట్రిప్ తీద్దామని, కొత్త స్ట్రిప్ చూసినప్పుడు న్యాచురల్గా నేను ఎక్స్పైరీ డేట్ చూస్తాను, వాల్యూ మాస్క్ తగ్గించు, ఎక్స్పైరీ డేట్ చూస్తాను. ఎక్స్పైరీ డేట్ చూసినప్పుడు June 24 ఎక్స్పైర్ అయిపోయింది అని తెలిస్తే ఫోన్ చేశాను డాక్టర్ గారికి. ఆయన అంటాడు, ఎన్ని వేసుకున్నారు, 1 2 అన్నాడు. 1 2 కదా, 60 కంటే ఎక్కువ వేసుకున్నాను నేను. అయ్యయ్యో, అనవసరంగా నా మీదకి వస్తే నేను ఫ్యామిలీ డాక్టర్ని, ఏమీ అవసరం, ఈజీగా ఆయనే డాక్టర్ అని అందరికీ తెలుసు. ఏమైనా అవుతుందా మీకు, హార్ట్ అన్న ప్రాబ్లం వచ్చిందా, కిడ్నీ అన్న ప్రాబ్లం, ఏమీ లేదు, దేవుని కృపను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. 60 ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా నేను ఆరోగ్యంగా ఉండగలిగానంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. దేవునికి స్తోత్రం చెల్లింది. హల్లెలూయా. చాలా దేవుడు, నేను చెప్తున్నప్పుడు అందరూ చెప్తున్నారు, దేవుని కృప మీ ఎడలు చాలా ఎక్కువ ఉంది. 60 ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ వేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అమెరికాలోనే కూడా అవే నేను వేసుకున్నాను. చాలా దేవుని ఎంతగానో స్తుతించాను. దేవుడు నన్ను కాచి కాపాడి సంరక్షిస్తూ ఈ విధంగా తన కృపలో నన్ను నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇక 3.5 సంవత్సరాలు ఇక నూతన పరిచర్యను, యేసయ్య నిత్యరక్షణ పరిచర్యలను దేవుడు ఎంతగానో కాచి కాపాడి మీ అందరినీ నాకు ఇచ్చి, సో ఒక మంచి ఆశ్రమాన్ని, బైబిల్ స్కూల్ని, క్లినిక్, హాస్పిటల్, వీటన్నిటి కూడా దేవుడు మనకు అనుగ్రహించి తనకి పరిచర్లో వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇదే నా యొక్క సాక్ష్యం. దేవునికి రండి నాన్నగారు, నాకు సాక్ష్యం, దేవుడి సాక్ష్యం దీవించి ఆస్తించింది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగం చదువుకుందాం. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుకుందాం. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 1, 2 వచనములను చదువుకుందాం. అందరికీ వందనాలు. పిల్లలు దిగి చోటు ఇవ్వండి, అలా చూస్తే అలా బయట. అను, నువ్వు అరేంజ్ చేసుకోవాలి కదా, అందరు నిలబడి చూస్తున్నావు. అందరికీ వందనాలు. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుకు. ప్రవక్త యగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. అందరూ లేచిలబడి దేవుని ఆరాధన చేసుకుందాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవం అనే పాట మనం పాడుకుందాం. హల్లెలూయా.
కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపిన నీ దివ్య వాక్యమే విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే. క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిలపరచితిని. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిలపరచితిని. దూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే. ప్రాణేశ్వరా నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే. ఆరాధన 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 ఆరాధన. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావే.
ఆరాధన ప్రభువా, నీకే ఆరాధన యేసయ్యా. మా స్తుతి ఆరాధన నీకే నాయన. ఎందుకంటే నువ్వు నాయన ఆదరించువాడవు, పోషించువాడవు, సంరక్షించువాడు, కాపాడువాడు. మాకు కావలసిన ప్రతి అవసరం నీకు నామం పెట్టి తీర్చు దేవుడు కాబట్టి నాయన నీకే ఆరాధన, నీకే ఆరాధన. యేసు నామములో నీకు ఆరాధన నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లి. హల్లెలూయా. హ్యాపీగా ఉన్నారండి? కొత్త సంవత్సరం అడుగెట్టడం ఒక ఏమంటారు దాన్ని, ఒక చాలా ముఖ్యమైన ఘట్టంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ 90 రన్నులు చేసి, 95 చేసి, 96 చేసి, 97, 98, 99 చేసిన తర్వాత ఒక్క రన్ను కొడితే ఏమవుతుంది? సెంచరీ అయిపోతుంది. అటువంటి టైంలో అవుట్ అయిపోయాడు అనుకోండి, ఎలా అనిపిస్తుంది మనకి? మనకే బాధగా ఉంటుంది. ఇంక సచిన్ టెండూల్కర్ ఇంకెంత బాధగా ఉంటుంది. అలాగా 300 రోజులుండి 310, 320, 330, 340, 350, 360 ఉండి 61, 62, 63, 64, 65 ఇవన్నీ మనకి ఎలా అనిపిస్తాయండి? ఇంకొక 5 డేస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికి ప్రయాణాలు చేయకూడదు. అంటే మన జీవితంలో ఒక కొత్త సంవత్సరం చూసాము అనేది ఒక అద్భుతంలాగా మనం దాన్ని ఫీల్ అవుతాం. నిజంగా చెప్పాలంటే అది అద్భుతమే కదా. నేను సాయంకాలం నేను చెప్పాను 7 గంటలకి ఎంతమంది వెళ్ళిపోయారో తెలియదు మనకి. అలా అనిపిస్తుంది. ప్రభువా మేము చూసినప్పుడు వచ్చింది, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్, నీ యొక్క సంరక్షణకే నీకు వందనాలు ప్రభువా అని నేను చెప్పుకుంటూ ఉంటాను. సో మనందరూ దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేవుడు 2025 సంవత్సరంలో మనల్ని అడుగు పెట్టించినందుకు దేనికి అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 10%. హల్లెలూయా నోటితో చెప్తే 10%, సింగిల్ హ్యాండ్ ఎత్తితే, 2 హ్యాండ్స్ ఎత్తితే 100%. సంపూర్ణ మహిమ ఘనత దేవునికి మాత్రమే ఇచ్చాలి. హల్లెలూయా. చాలా గర్వపడాలి మనం దేవుని 2 చేతులు పైకెత్తి దేవుని అన్న కొంచెం కాఫ్ సిరప్ ఏంటమ్మా నాన్నగారికి. సో దేవునికి మనము 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతులు చెల్లించడం చాలా సంతోషకరమైన విషయం. హల్లెలూయా. సో నాన్నగారు రాత్రి దేవుని వాక్యం చెప్పారు. ఎక్కువ చెప్పడానికి సమయం లేదు, ఇంకొకసారి ఇప్పుడు నా దేవునికి వాక్యాన్ని అందజేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం దేవునికి వాక్యాన్ని ఏం మాట్లాడుకుంటాం? హబక్కూకు రాసిన గ్రంథం, ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనం. ఈ వాక్యములో దేవుని గురించినటువంటి మంచి విషయాలు మనకు కనిపిస్తాయి. అవేంటో చూద్దామా? అందరు కలిసి చదువుకుందామా? ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. ఎలా పాడాలంటే దీన్ని వాయిద్యములతో పాడదు. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా మంచి విషయాలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. మేబీ ఆయన ప్రవక్త కూడా నేను అనుకుంటాను ఏదన్నా న్యూ ఇయర్ రోజునే ప్రార్థన చేశాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు? నాన్నగారు ఒకసారి బయటకు వెళ్ళండి. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఎవరు చూడకండి, ఇక్కడ వాక్యం వినండి. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు ఆయన చెప్పండి? సంవత్సరములను గురించిన ప్రార్థన అది. అక్కడ మనకి ఏం కనిపిస్తుంది? సంవత్సరముల గురించిన ప్రార్థన. నేను అంటాను కదా, నూతన సంవత్సరంలో బహుశా ఆయన ప్రార్థన చేస్తున్నాడేమో. ఆయన ఏమంటాడంటే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. దేవుని గురించిన వార్త ఇతను విన్నప్పుడు ఇతనికి ఏం వేసిందంట? ఏం జరిగింది? భయం పుట్టింది. మొన్నే మనం చెప్పుకున్నాము, భయపడకు కదా. మన దేవుడు భయపెట్టేవాడు కాదు,
అని పెద్ద పెద్ద వాక్యాలు చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఎందుకు భయపడుతున్నాడు ఈ ప్రవక్త అంటే, దేవుడు భయపెట్టినందుకు భయపడట్లేదు, దేవునిని చూసే భయపడుతున్నాడు. హల్లెలూయా. అలా అని చెప్పి ఆయన ఉగ్రరూపుడు కాదు, అలా అని చెప్పి ఆయన భయంకరుడు కాదు, కానీ ఆయన మంచితనాన్ని చూసి, ఆయన ప్రేమను చూసి భయం వేస్తుంది. హల్లెలూయా. రాజు ఉన్నాడు, రౌడీ ఉన్నాడు. రాజును చూసి ప్రజలు భయపడతారు, రౌడీని చూసి కూడా ప్రజలు భయపడతారు. రౌడీని చూసినప్పుడు ప్రజలు దేంతో భయపడతారంటే భయంతో భయపడతారు. ఎక్కడ చంపేస్తాడో, లేకపోతే ఏం జరుగుతుందో, ఎక్కడ కొడతాడో, ఎక్కడ తిడతాడో అని అతను చెడ్డవాడు కాబట్టి అతనికి భయపడతారు. రాజుని చూసి కూడా భయపడతారు. ఎందుకు భయపడతారు? అతడు చేసే మంచి పనులను బట్టి. ఈయన చాలా మంచివాడు, ఈ రాజు మా దేశాన్ని చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు, ఈ రాజు మా దేశంలోకి యుద్ధములు వస్తే ఆయన యుద్ధము చేసి మా దేశాన్ని సంరక్షిస్తున్నాడు, శత్రు బారిన పడకుండా మంచి ఆహారం ఇస్తున్నాడు, మంచి నీళ్లు ఇస్తున్నాడు, మాకు ఇల్లు కడుతున్నాడు, మాకు మంచి పథకాలు ఇస్తున్నాడు, మా పిల్లలకు మంచి చదువులు చేపిస్తున్నాడు, మా యొక్క రాజ్యాన్ని చాలా శుభ్రంగా ఉంచుతున్నాడు, చాలా మంచి రాజు. సో ఈ రౌడీని చూసినప్పుడు ఒక భయం వేస్తుంది, ఈ రాజును చూసినప్పుడు గౌరవంతో కూడిన భయం వేస్తుంది. హల్లెలూయా. ఈ ప్రవక్త కూడా అదే భయం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త నేను వినినప్పుడు నా హృదయములో భయం పుట్టింది. ఎందుకు భయం పుట్టిందంటే ఆ యొక్క వాక్య భాగములో వ్రాయబడి ఉంటుంది. ఏమనంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధముగా అయితే విడుదల చేసుకుంటూ వచ్చాడు, 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అరణ్య మార్గములో ఎలాగ సంరక్షించుకుంటూ వచ్చాడు. 40 సంవత్సరముల కంటే ముందు 300 సంవత్సరములు ఐగుప్తు దాస్యంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలా కాపాడుకుంటూ వచ్చాడు. దానికంటే ముందు వాళ్ళు పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు ఎలాగ సంరక్షించుకుంటూ ఒంటరిగా ఉన్న అబ్రహామును దేవుడు గొప్ప జనముగా చేసి, ఒక దేశముగా చేసి, దేవుడు గల దేశముగా చేసి ఆ ప్రజలను హెచ్చించిన విధానము చూసినప్పుడు ఈ యొక్క ప్రవక్తకు భయం వేస్తుంది. ఎర్ర సముద్రమును పాయలు చేసి నువ్వు నడిపించిన దేవుడు నువ్వు. ఆ సీన్ గుర్తొస్తేనే నాకు భయం వేస్తుంది. ఆకలిగా ఉంది, మాకు ఆహారం కావాలి అంటే మన్నాను కురిపించావు, పూరేళ్ళను కురిపించావు, ఎక్కడ ఫ్రై చేసావు, ఎక్కడ కాల్చావు, ఎక్కడ పీక్ కోసావు, ఎక్కడ తయారు చేసావు? మన ముందే తయారైతే ఫుడ్ పర్వాలేదు, కానీ సడన్గా ఐస్ క్రీమ్ వచ్చిందాక మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలా వచ్చింది పాస్టర్ గారి చేతిలోంచి ఐస్ క్రీమ్ అని మీకు ఆశ్చర్యం వస్తుంది. పూరేళ్ళు కావాలి అంటే ఏమి లేదు, అవి అలాగా కురిసినాయి. నీళ్లు కావాలి అంటే బండను కొడితే బండలోంచి వావ్, ఈ కార్యములు నేను చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు కదా. యెహోవా, నిన్ను గూర్చిన వార్త నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనం. దేవుని యొక్క శక్తిని తెలుసుకున్న ఈ యొక్క వ్యక్తి, దేవుడు మాత్రమే మనకు ఆరోగ్యకరమైన ఆశీర్వాదకరమైన సంవత్సరములు ఇవ్వగలడు అని గుర్తించిన వాడు ఈ ప్రవక్త. కాబట్టి అంటున్నాడు, నేను నా ఇష్టానుసారంగా నేను బ్రతికేస్తాను, ఈ బ్రతికిన రోజులన్నీ నా తెలివితోటి, నా ఆరోగ్యంతో, నా శక్తితోటి, నా డబ్బుతో నేను బ్రతికాను అని అనుకోవట్లేదు. కానీ ప్రభువా, సంవత్సరములు జరుగుచుండగా నీ కృపను మా ఎడల నీవు నూతన పరచుమని అడుగుతున్నాడు. ఎంత గొప్ప విషయం ఇది. లోకస్తులు ఏమనుకుంటారంటే, లోకస్తులకి చాలామంది పొద్దున ఒకడు మెసేజ్ పెట్టాడు నాకు. ఏమనంటే, అదేదో ఆశ్చర్యకరంగా చెప్తున్నాడు, 2024 వచ్చింది పోయింది, 2023 వచ్చింది పోయింది, 2021 వచ్చింది పోయింది, ఏమి గొప్ప అంటున్నాడు. చచ్చినోడిని అడిగితే చెప్తుంది ఏమి గొప్ప అని, అంతే కదా. 2025 సంవత్సరం అడుగు పెట్టావు అంటే దాని గొప్పతనం ఏంటో నీకు తెలియాలంటే ఎవరిని అడగాలి? చచ్చినోడిని అడగాలి, లేకపోతే చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాలి. వాళ్ళు ఏమంటారంటే, ఒక్కరోజు ఉండిన ఆ వ్యక్తి అని, చనిపోయిన దానికంటే అయ్యో జస్ట్ 1 year ముందు, ఒక్కరోజు ముందే చనిపోయావా అని ఏడుస్తారు ఎక్కువ. ప్రియమైన దేవుని పిల్లరా, లోకం ఏదో అనుకుంటుంది, మనం పట్టించుకోకూడదు.
లోకం అంతా కూడా విర్రవీగుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఈరోజు నేను సెలబ్రేట్ చేసుకోకపోతే నాకు కొత్త సంవత్సరం రాదా, ఈరోజు నేను ప్రార్థన చేసుకోకపోతే, చర్చికి వెళ్ళకపోతే నాకు ఈ సంవత్సరం అంతా ఏదైనా అయిపోతుందా, ఇటువంటి మాటలు దేవునికి లెక్క చేయనటువంటి మాటలు, దేవునిని గుర్తించని మాటలు, దేవుని యొక్క శక్తిని గుర్తించని మాటలు వాళ్ళు మాట్లాడతారు. మనం అలా మాట్లాడకూడదు. మనం ఏం చెప్పాలంటే, ప్రభువా ఈ సంవత్సరం నువ్వు నాకు ఇచ్చినది. రాత్రి మనం ఏం చేసాం చెప్పండి, 2025ని మనం దేవుని యొక్క చేతుల్లో దాన్ని మనము పెట్టాం. పెట్టిన వాళ్ళ జీవితం గడవదా? పక్కన కోల్డ్ ఫామ్లో ఉన్నారు, వాళ్ళ జీవితం గడవట్లేదా? వాడు మనకంటే ఎక్కువ కోళ్ళు కోసి తింటాడు. ఒక కోడిని కోసి ఫ్రై చేసుకుంటాడు, ఒక కోడిని కోసి పులుసు పెట్టుకుంటాడు. ఎందుకంటే కోళ్ళు ఫ్రీ కాబట్టి. మనం 2 ముక్కలు 3 ముక్కలు పడతాయి అంతే. మనకంటే ఎక్కువ ముక్కలు వాడే తింటాడు కదా, వాడికి జరగలేదా అంటే అది కాదు. దేవుడు నీకు ఇస్తున్న ఈ సంవత్సరం వైపు, దేవుని వైపు నువ్వు ఎలాగ కృతజ్ఞుడివై ఉన్నావు? వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్, వాట్ ఈజ్ యువర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్? దేవునికి నువ్వేం చేస్తున్నావు? సమర్పిస్తున్నావా? ఎంతోమంది యవ్వనస్తులు ఈ మధ్యకాలంలో పోస్టర్స్ అన్నీ కూడా బిలో 30, శ్రద్ధాంజలులు అన్నీ కూడా నిజంగా చెప్తున్నాను నేను, ఎక్కడ మిస్ యూ అని చూసినా కూడా పోస్టర్లు అన్నీ కూడా ఒక 30 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు ఎన్నో చూశాను నేను. మరి మీరు చూసారో అయితే ఎన్నో నేను చూశాను. నా ఫ్రెండ్స్లోనే చాలామంది వాళ్ళ స్టేటస్లు పెట్టినప్పుడు, నువ్వు బ్రతుకుతున్నావు అంటే అది నీ బలంతో కాదు. నేను చెప్తున్నాను, నేను 60 ట్యాబ్లెట్స్, ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ వేసుకున్నాను అంటే ఒక ఆయన అంటున్నాడు, వా నీ బాడీ ఎంత ఫిట్గా ఉందన్నా, నువ్వు ఇంత సన్నగా కనిపిస్తా అంటున్నాడు. నీ బాడీ ఎంత ఫిట్గా ఉంది, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే గుండె ఎగిరిపోద్ది, 2 వేసుకుంటే ఇంకా 3 లేదు. అటు నువ్వు 60 ట్యాబ్లెట్స్ 3 నెలల కాలంలో నువ్వు వేసుకున్నావు అంటే ఎంత ఫిట్ అంటే, నేను అన్నది ఫిట్ కాదు, అది దేవుని యొక్క కృప. హల్లెలూయా చెప్పండి నా తరపున. హల్లెలూయా, దేవుని యొక్క కృప. ఒక ట్యాబ్లెట్ రియాక్షన్ అయిందంటే ఏమైంది పరిస్థితి? ప్రభువా నాకు ఒక నూతన సంవత్సరం నువ్వు, ఈ ప్రవక్త అంటున్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. దేవుని మనం ఏం అడగాలి చెప్పండి? 2 అడగాలి ఈ రోజున మనం. యెహోవా చెప్పండి అందరూ కలిసి నాతో, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని నాకు తెలియచేయము. అది 2 పనులు. 3వది ఇంకోటి ఉంది, అది కూడా మాట్లాడుకుందాం. పాత కార్యాలు మనకు వద్దు, కొత్త కార్యాలు మనం దేవుని అడగ. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మలుచును. సంఘం దేవునికి వాక్యాలు కంఠస్థ పెట్టేయాలి. మీకు ఇచ్చిన క్యాలెండర్లో ఉన్న ఆ యొక్క క్యాలెండర్లో ఉన్న ప్రతి 366 వాక్యాలు మీకు రావాలి. టెస్ట్ పెట్టుకుందా నెక్స్ట్ ఇయర్, అదే నెక్స్ట్ ఇయర్ అంటే డిసెంబర్ 20, నెక్స్ట్ ఈ సంవత్సరం డిసెంబర్ 20లో మనం టెస్ట్ పెట్టుకుందాం. ఎంతమంది ఎన్ని వాక్యాలు చెప్తారు క్యాలెండర్స్లో ఉన్న వాక్యాలు? నేను కూడా పోటీ చేస్తాను అందులో. ఎందుకంటే అందరూ చదువు. ద బిగ్గెస్ట్ నెంబర్ చేసిన వాళ్ళకి చాలా బిగ్గెస్ట్ గిఫ్ట్ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, ఎవ్వరూ మర్చిపోద్దు. నేను మర్చిపోయినా గుర్తు చేస్తా ఉండండి. ప్రతి ఇంటికి క్యాలెండర్ పడుతుంది, ఆ క్యాలెండర్లో ఉన్న వాక్యాలు మీరు చదవండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొదలుపెట్టు. దేవుడు పాత క్రియలు చేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేయడు చెప్పండి? పాత క్రియలు చేయడు. చాలా బోర్ దేవునికి. ఇది చేసిందే చెయ్యాలా, నా గొప్పతనం నేను చూపించాలి, నా ప్రభావాన్ని, నా శక్తిని, నా మహిమను నా ప్రజలకు చూపించాలి అని. మన భాషలో చెప్పాలంటే ఒక సర్ప్రైజ్ ఎవ్రీడే కదా, ఎవ్రీడే ఒక సర్ప్రైజ్. ఎప్పుడు ఇచ్చిన గిఫ్ట్లో కాకుండా ఈరోజు ఏంటి, వాట్ నెక్స్ట్, వాట్ టుమారో, ఏం గిఫ్ట్ రెడీగా, ఒక ఎగ్జైట్మెంట్ దేవుడు నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా దేవుని కార్యం పొందుకోవడానికి? ఎవరు చెప్పరుగా? మీరు ఇష్టపడుతున్నారా దేవుని కార్యాన్ని పొందుకోవడానికి? ఒక నూతన క్రియ మీ జీవితంలో పొందుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? మీరు చెప్పకపోతే దేవుడు చేయడు. అవును, దేవుడు చేయడు, అలా ఆయన చేసుకుంటూ పోతాడులే అని అనుకోకండి. మీరు యూ హ్యావ్ టు కన్ఫెస్. నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు అడగాలి, నాకు కావాలి,
ఇప్పుడు చెప్పండి, దేవుడు ఒక నూతన క్రియ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. పాత కాదు, ఎవ్రీడే ఒక సర్ప్రైజ్, ఎవ్రీడే ఒక సర్ప్రైజ్. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, చాలా ఇష్టమైన మాట. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడి ఎడల దాన్ని కావలి కాయేవారు మేలుకొనిందుట చెప్పండి వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చే క్రియలు ఎప్పుడు ఎప్పుడు రెడీ చేస్తాడంట? హీ వర్క్స్ ఇన్ ద నైట్. దేవుడు నువ్వేమో మంచం మీద గురక పెట్టి పడుకోని ఉంటావు, అలాగా దుప్పటి కప్పుకొని, ప్రార్థన టైం అని లేవకుండా, కనీసం ప్రభువా అని ప్రార్థన కూడా చేయకుండా నువ్వు దుప్పటి కప్పుకొని హాయిగా పడుకుని ఉంటే ఆయన నీ మంచం పక్కనే కూర్చొని నీకేం కావాలో అది సిద్ధం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నాకు చాలా ఇష్టం మాట, నా జీవితంలో ఎన్నోసార్లు నెరవేరు, ఎన్నోసార్లు. ప్రభు ఆశ్రమానికి డబ్బులు అయిపోయినాయి. ఒక రోజున మోహన్ డబ్బులు అడిగాను, 10,000 ఇస్తావా అని. ఇవ్వనన్నాడు. మరేమనుకుంటావు? అన్నా నా దగ్గర డబ్బులు అయిపోయినాయి అన్న, ఎక్కడ ఇస్తారా అన్నారు. ఒక 10,000 ఈ బాబు, నాకు దేవుడు రేపు ఇస్తాడు అంటే కష్టపడి 10,000 వేసాడు. ప్రభు ప్రార్థన చేశాను, ప్రభు డబ్బులు అయిపోయినాయి, ఆశ్రమం వర్క్ జరుగుతుంది. నిజంగా చెప్తాను, లిటరల్గా ఆశ్రమం వర్క్ జరుగుతుంది, ఏం చేయాలి అని ప్రార్థన చేశాను. అంటే అమ్మకు ముందే చెప్పాను అనుకోండి, రాలేదు. ఈ బ్యాంకు వాళ్ళు అక్కడక్కడ అప్పుడు డబ్బులు ఆపేస్తూ ఉంటారు. ప్రభు ఎలాగా అప్పుడే 3 days అయిపోయింది, ఎలా అని ప్రార్థన చేసి పడుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 5 గంటల టింగ్ అని మెసేజ్ వచ్చింది. నా ఎగ్జైట్మెంట్ కొద్దీ అది డబ్బులే అనుకుని నేను ఓపెన్ చేసి చూస్తే అవి నిజంగా డబ్బులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ బ్యాంక్ వాడితో అందరితో ఎవరు మాట్లాడుతున్నారు? నేను నిద్రపోతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు. దాన్ని పుషింగ్ అంటారు. దేవుడు ఏం పుష్, ఈ బ్యాంకులో నుంచి ఆ బ్యాంకులో వచ్చి ఆ బ్యాంకులో. ఎస్, ఇవి అనుభవించాలి మన జీవితాల్లో. నేను చెప్తాను చూడండి, ఎప్పుడు కూడా దేవుని కార్యాలను మీరు అనుభవించాలి, వినొద్దు. నా స్టాఫ్కి తెలుసు ప్రతిదీ ఒక మిరకల్లా ఉంటుంది. నాకు ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తాను, ప్రభువా మొన్న నేను ప్రార్థన చేశాను, ప్రభువా నాకు లైట్లు స్పీకర్లు A to Z నాకు వచ్చేసేయాలి, అట్లీస్ట్ 20వ తారీఖు ఉదయం అన్న రావాలని ప్రార్థన చేస్తే నా డేట్ ఏమో 27 చూపిస్తుంది, నా పార్సిల్ రావడానికి 27 చూపిస్తుంది. మోహన్ కూడా అక్కడే ఉన్నాడు మోహన్. అప్పుడు నేను చెప్పాను, ప్రభువా ఇది 20వ తారీఖు మార్నింగ్ 9 o'clock వచ్చినా చాలు, నాకు నువ్వు రప్పించాలన్నాను. అంతే. 27, 28 రావాల్సిన పార్సిల్ 19వ తారీఖు మధ్యాహ్నానికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందమైన లైట్లు పెట్టుకోగలిగాను. మీరు కార్యాలు వినొద్దు, వాక్యం వినండి అంతే, వినేసి వదిలేకండి. మీరు అనుభవించండి మీ జీవితాల్లో నూతనమైన క్రియ. ఎవ్రీడే న్యూ థింగ్, చాలా నూతనమైన క్రియ దేవుడు చేస్తాడు. దేవునికి వాక్యము ద్వారా, నాకున్న అనుభవం ద్వారా నేను చెప్పే విషయం ఏంటంటే, ఎస్, దేవుడు కొత్త కార్యములు చేస్తాడు. హల్లెలూయా. ఆ మొట్టమొదటి కార్యమే ఈ నూతన సంవత్సరం మన జీవితంలో. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, నూతన కార్యం నువ్వు చేయి ప్రభువా, నూతన కార్యం నువ్వు చేయి. ఈ భక్తుడు అడుగుతున్నాడు, ప్రభువా సంవత్సరములు జరుగుతుండగా నాకు పాత వద్దు, చాలా బోర్ కొట్టేసినాయి, పాత పరిస్థితులు నాకు వద్దు, నాకు కొత్తవి కావాలి. ఒక తండ్రిని పిల్లలు అడుగుతున్నట్లుగా నాకు కొత్తది కావాలి. మొదటి రిక్వెస్ట్ ఏంటంటే, నా జీవితంలో ఒక నూతన క్రియ నువ్వు చేయాలి. రెండవది ఏంటంటే, దాన్ని నాకు తెలియచేయాలి. హల్లెలూయా. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలియచేయాలి? దేవుడు నీ జీవితంలో చేసిన క్రియ నాకు తెలియచేయ ప్రభువా అని అడగడం వెనుక భక్తుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, నీవు నాకు తెలియచేయకపోతే నేను నిన్ను గుర్తించను, ఆ క్రియని నేను గుర్తించకపోతే నేను నీకు స్తుతులు చెల్లించను. నా జీవితంలో నీ నూతన క్రియను నేను పొందుకొని దానిని తెలుసుకోకుండా, దానికి స్తుతులు చెల్లించకుండా ఉన్న ఒక చెడ్డ వ్యక్తిలా నేను ఉండకూడదు. కాబట్టి నీ నూతన క్రియ పొందుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని నేను తెలుసుకొని దాని కొరకు నేను స్తుతులు చెల్లించడం కూడా అంతే ముఖ్యం అని చెప్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మనం చాలా సందర్భాల్లో ఏంటంటే, క్రియలు కావాలని కోరుతాము, క్రియ జరిగిన తర్వాత దాన్ని మనం గుర్తించు. am I correct or not? ఎస్,
చాలా సందర్భాల్లో మరలా ఇంకోటి ఏంటి తెలుసా, మనం ప్రతి చిన్నదాని కొరకు మనం ప్రార్థన చేస్తాము, పెద్దదానికే మనం స్తుతులు చెల్లిస్తాం, చిన్నదానికి మనం చెల్లించాం. చాలా సందర్భాల్లో మనం ఎలా అనుకుంటామంటే, నీ దగ్గర ఒక 10 రూపీస్ ఉందనుకోండి, ఆ 10 రూపీస్కి సరిపడా కూల్ డ్రింక్ నీకు కావాలనుకుంటే అప్పుడు నువ్వు ఎలా అనుకుంటావంటే, దేవుడితో నాకు పని లేదు, 100 రూపాయలతో ఏదైనా వేరే కూల్ డ్రింక్, వేరే పెద్ద ఫుడ్ ఐటెం కావాల్సి వచ్చినప్పుడు, ప్రభువా నా దగ్గర 10 రూపాయలే ఉన్నవి. సో అంటే నీ శక్తికి మించితే దేవుని మీద ఆధారపడతావు, నీ శక్తికి మించి జరిగిన కార్యాన్ని దేవుని స్తుతిస్తావు. నీ శక్తి కంటే తక్కువ ఉండి నీవు చేసుకోగలిగిన దానికి మ్యాక్సిమం మనం ఎవరు స్తుతులు చెల్లించు. ఆహారం కొరకు ప్రార్థన చేసినప్పుడు దీన్ని దీవించండి ప్రభువా అని ప్రార్థన చేస్తాం, కానీ చాలా తక్కువ సందర్భాలు ఈ ఆహారం కొరకే నీకు వందనాలు అని చెప్పడం మర్చిపోతూ ఉంటాం. అనేకమైనవి, ఒక కొత్త బట్టల గురించి కానీ ప్రతి చిన్నవి మనం కొనుక్కోగలిగినప్పుడు దాన్ని లైట్గా అనిపిస్తుంది మనకి, మనం కొనలేని. కానీ దేవుడు అన్నాడు కదా, నువ్వు చిన్నదవని, అది పెద్దదవని, అది ఏదైనా అవని, నువ్వు చేస్తే నాకు చెప్పు. హల్లెలూయా. ఎంత మంచి మనసు అంటే ప్రవక్తది. ఎన్ని లెసన్స్ మనం నేర్చుకోవాలి ఈ ప్రవక్తల దగ్గర, ఎన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి, ఎన్ని ఆత్మీయ క్రిస్టియన్ లైఫ్ స్టైల్, క్రైస్తవ జీవిత విధానాన్ని ఎన్ని మనం నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి. చూసారా ఎంత గొప్పవాళ్ళు. అందుకే వాళ్ళు ప్రవక్తలు అనబడ్డారు, అందుకే దేవుడు వారితో మాట్లాడాడు ఆ మంచి లక్షణంలో ఉన్న గురించినే. ప్రభా ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి అని చెప్పేస్తాం అంతే. జరిగిపోయిన తర్వాత దాన్ని తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రభా అని ఏ రోజు నన్ను, ప్రభా ఈ ఇల్లు నాకు ఎలా ఇచ్చావు ప్రభు, నన్ను ఏ రోజు నన్ను అడిగారా? ఇల్లు ఇచ్చావు ప్రభు అని ప్రార్థన చేస్తాం, కానీ నాలాంటి వాడికి నువ్వు ఎలా ఇచ్చావు ప్రభా, ఏమి అద్భుతం చేసావు ప్రభా అని ఏ రోజు నన్ను మనం దేవుని దగ్గర మోకరించి అడిగామా అంటే లేదు. కొంతమంది స్తుతులు చెల్లిస్తాం, బట్ యూ హ్యావ్ టు నో హౌ గాడ్ డస్. దేవుడు ఆ క్రియను ఎలా చేస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలి. ఒక విషయం నేను మీకు చెప్తాను చూడండి. యేసు ప్రభు వారు రొట్టెను విరిచి శిష్యులకు ఇచ్చి తర్వాత, ఇది నా రక్తము, నా శరీరము, మీరు తినండి త్రాగండి అని చెప్పా. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని. ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు అంటే, ఆ రక్తము త్రాగుతున్నప్పుడు రక్తము వలికించడంలో ఉన్న బాధను తెలుసుకోవాలి. శరీరము తింటున్నప్పుడు శరీరము నల్లగొట్టబడినటువంటి ఆ బాధలో ఉన్న దాన్ని తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ప్రభురాత్రి సంస్కారం ఇస్తున్నప్పుడు కొంతమంది కన్నీరు కారుస్తారు. వాళ్ళ జీవితంలో 30 సంవత్సరాల నుంచి తీసుకున్న 30 సంవత్సరాలు కారుస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడల్లా ప్రభు యొక్క కార్యమును ఎలా చేశాడు, దానిని రక్షణ ఉచితమే, కానీ దాన్ని చేసే వెనకాల ఎంత కష్టం ఉందో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడు, కానీ ఆ కార్యము చేసే ప్రతి కార్యము వెనకాల దేవుడు చాలా నలిగిపోతాడు. తెలుసా మీకు? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మనం అంటాం కదా, కరెక్టే. కానీ ఆ కార్యం నీ జీవితంలో చేయాలంటే దేవుడు చాలా నలిగిపోవాలి. దాని గురించి ఇంకొకసారి ప్రసంగం చేస్తాం. ఒక అద్భుతం జరగాలంటే, ఉదాహరణకు లాజరస్ దగ్గరికి వెళ్ళి లేపేస్తాడు కదా, లాజరుని లేపుతాడు కదా, సమాధి నుంచి పిలుస్తాడు, లాజర్రా నిలబడి ఏడవడం ఎందుకు అక్కడ? ఒక మంచి పని చేసే ముందు దేవుడు ఎందుకు నలిగిపోయాడు? ఇది వేరే ప్రసంగం అనుకోండి. మీకు అర్థమవుతుందా? దేవుడు ఒక కార్యం చేసే ముందు ఆయన ఎందుకు నలిగిపోతాడో, ఎంత నలుగుతాడో నేను మీకు చెప్తాను ఒక రోజున. ఆ నలిగిపోవడం మనకు తెలియాలి. ఒక మేలు చేయాలంటే నీకు సాతానుతో దేవుడు రాత్రింబగళ్ళు పోరాడాలి. తెలుసా మీకు? ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలంటే ఈ లోకాధిపతి అయిన సాతాను ఎప్పుడు అడ్డు వస్తూనే ఉంటుంది. దానితో ఛాలెంజెస్ తీసుకోవాలి, దానిని త్రోయాలి, దానితో పోరాడాలి. దానితో పోరాడి నీకు ఒక కార్యం ఆయన చేయాలి. అంత కార్యం ఆయన చేసేస్తే కనీసం ఒక కార్యం చేసావు నువ్వు తెలుసుకోనవు, దానికి స్తుతులు చెల్లించవు. ఈ ప్రవక్త అంటున్నాడు కదా, నాకు చాలా నచ్చింది అన్నమాట. ప్రభువా నా జీవితంలో ఒక నూతన కార్యం నువ్వు చేసిన దాన్ని నాకు తెలియచేయి. హల్లెలూయా. ఎందుకంటే ఆ పని నువ్వు చేసినప్పుడు నువ్వు ఎంత నలిగిపోయావో నాకు తెలియాలి. ఒక తండ్రి ఒక పిల్లలకు ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక బట్టలు కానీ, బంగారం కానీ, ఏదైనా ఒక గిఫ్ట్స్ కానీ కొంటున్నప్పుడు అంత ఈజీగా ఏం కొనేడు.
ఒక 1000 రూపాయలు నీకు పెట్టాలి అంటే దాని వెనకాల ఆలోచించే తల్లిదండ్రులు ఉంటారు. స్థితిని బట్టి 1000 రూపాయలు పెట్టలేని వాళ్ళు ఉంటారు. స్థితిని బట్టి 10,000 పెట్టలేని వాళ్ళు ఉంటారు. స్థితిని బట్టి 1,00,000 రూపాయలు పెట్టి కొనలేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది. అది చేసే ముందు ఒక తండ్రి చాలా పెయిన్ గుండా వెళ్తాడు. ఈ ప్రవక్త అన్నాడు, ప్రభువా నువ్వు కార్యం చేయి, కానీ నువ్వు ఎంత నలిగిపోయావో నాకు తెలియాలి. ఎందుకంటే నీ నలిగిపోయిన విధానాన్ని నేను చూసినప్పుడు నీ మీద నాకు ఇంకా ప్రేమ పెరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు హబక్కూకు, ఎంత మంచి ప్రార్థన. ఇటువంటి ప్రార్థనలు మనం చేయాలి. ప్రభువా నా జీవితంలో ఒక నూతన క్రియ నువ్వు చేయండి, అది నాకు తెలియజేయండి ప్రభు. సంవత్సరములు జరుగుతుండగా మనకు తెలియాలి, ప్రభా 2024 సంవత్సరాన్ని అసలు దాన్ని ఎలా కాపాడావు ప్రభు నువ్వు? ఇదే మనం అడగాల దేవుని, నాకు తెలియచే. ఒక ప్రమాదం వచ్చిందే, అయ్యో ఎలా తప్పించావు నన్ను యేసయ్య నువ్వు. ఒక అనారోగ్యం వచ్చిందే, ఎలా తప్పించావు. ఒక బాధ వచ్చిందే, నువ్వు ఎలా తప్పించావు. ఒక సమస్య, ఎలా నువ్వు దాన్ని సునాయాసంగా చేయగలిగావు ప్రభా అని దేవుని అడిగినప్పుడు, ఆయన చెప్పినప్పుడు అది విని మనం దేవుని స్తుతి, అప్పుడు మాత్రమే నీకు స్తుతి హృదయపూర్వకంగా వస్తుంది. ఎప్పుడు ఆ పని ఎంత కష్టపడి దేవుడు నీకు చేశాడో తెలిస్తేనే నీకు హృదయపూర్వకంగా స్తుతి వస్తుంది. లేకపోతే మామూలుగా థ్యాంక్ యూ లార్డ్, ఈ యొక్క మంచి గిఫ్ట్కే వందనాలు ప్రభువా హల్లెలూయా స్తోత్రం. నువ్వు హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలంటే ఆ పెయిన్ నీకు తెలియాలి. నీ పెయిన్ని నీ జీవితంలో ఒక మంచి కార్యం చేయడానికి ఆయన ఎంత నలిగిపోయాడో నీకు తెలియాలి. ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క అరణ్య మార్గంలో నడిపించాలంటే దేవుడు ఎంత నలిగిపోయి ఉంటాడో తెలుసండి మీకు. తిట్టులు తిట్టారు ఆయనను, ఆ భయంకరమైన మాటలు మాట్లాడారు, అవమానపరిచారు. నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అన్నారు. ఎంత కష్టం తెలుసా దేవునికి. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపిస్తున్నప్పుడు, అన్నిటికంటే ముఖ్యంగా మూడో లైన్లో ఒక మాట చెప్తున్నాడు ప్రవక్త. అది చదువుకుని మనం ముగించుకుందాం. ఏమన్నాడంటే, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చు. హల్లెలూయా. ఆ లైన్ అందరూ చెప్పండి. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. ఇంకొకసారి చెప్దామా? కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. ఎందుకు కోపించుతున్నాడు? ఎందుకు కోపిస్తున్నాడు? ఎందుకు వాత్సల్యాన్ని? ఎందుకు దేవుడు జ్ఞాపకం తెచ్చుకోవాలి? ఏమి జ్ఞాపకం తెచ్చుకోవాలి? ఇదే చిన్న ప్రసంగం కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, బానిసత్వం నుంచి నిన్ను తీసుకొని వచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నిన్ను తీసుకొని వచ్చి ఆహారాన్నిచ్చి 40 సంవత్సరములు బట్ట మాయలేదు, చెప్పులు అరగలేదు, వెంట్రుక వాసన కూడా రాలేదు, దేహము వాసన రాలేదు, అలసట లేదు, వంట చేసుకునే పని లేదు, దీపం వెలిగించుకునే పని లేదు, ఎండకు గొడిగేసుకునే పని లేదు. కావలసిందంతా తింటూనే ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద గొణిగారు. ఏం చేశారు చెప్పండి? దేవుని మీద ఒక్క పూట భోజనం తేడా వస్తే చాలు వెంటనే గొణిగారు. మేము ఐగుప్తులో ఏమన్నారు చెప్పండి? ఐగుప్తులో మాకు తిన్నాక కోళ్ళు లేవా, మేకలు లేవా? ఇక్కడ తీసుకుని వచ్చి కాకరకాయ కిక్కరకాయ పెడతాను. ఇశ్రాయేలు ప్రజలు న్యాచురల్గా మాట్లాడిన మాటలు అవి. ప్రతి చిన్న సందర్భానికి గొడవడమే. సముద్రం వచ్చిన అడ్డంగా దేవుడు ఏం చేస్తాడో చూడొచ్చు కదా, ఒక నిమిషం ఆగి, లేదు వెంటనే మోసే ఎందుక ఇక్కడ నువ్వు తీసుకొచ్చావు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఐగుప్తులో మాకు శ్మశానాలు లేవా? అరే ఉండండి రా బాబు, ఒక నిమిషం ఆగి నేను రావాలి కదా, సముద్రం దగ్గర రావాలా, ఆ సముద్రాన్ని కొట్టాలి కదా, దేవునితో మాట్లాడాలి కదా. లేదు నువ్వు మమ్మల్ని చంపేస్తావు ఇక్కడ నువ్వు. దేవుని వైపు తిరిగి దేవుని తిట్టడం, మోషేని తిట్టడం, అందరిని తిట్టడం గొణిగారు. ప్రతి అనేక సందర్భాల్లో గొణిగారు. అటువంటి సందర్భం దేవునికి ఎంత కోపం. ఒక అన్ని సమకూర్చున్న తండ్రిని పిల్లలు కానీ, భర్త కానీ, భార్య కానీ తిడతా ఉంటే ఎంత కోపం వస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, ఎక్కడో కొన్ని సందర్భాల్లోనే కోపపడ్డాడు, కానీ చాలా సందర్భాల్లో ఆయన వాత్సల్యాన్ని చూపించాడు. హల్లెలూయా. వాత్సల్యం అంటే ఏంటో తెలుసా మీకు? కన్న ప్రేమ అనమాట. నిన్ను కన్న ప్రేమ.
వాత్సల్యం అంటే ఏ వామెత్ లవ్ అంటారు ఇంగ్లీష్లో. ఒక వెచ్చని ప్రేమను చూపించడం అంటే ఆయన. హల్లెలూయా. ఎంత బాగుంటుంది ఆ వర్డ్ వాత్సల్యం అనేది, ఎంత మంచి మాట. నీ కోపం తెప్పించినా కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చాలా సంరక్షించి ఓపికతో వెచ్చని ప్రేమను చూపించుకుంటూ తీసుకొచ్చాడు. ఈ భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, మేము మంచోళ్ళం కాదు. ఏమంటున్నాడు? మేము మంచోళ్ళం కాదు, మేము మానవులం. నీ యొక్క ప్రేమను పొందుకుంటూనే ఉంటాం, నీ మీద సణుగుతూనే ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు ఎలాగైతే వాత్సల్యం చూపించావు, మా మీద కూడా కొంచెం వాత్సల్యం నువ్వు. ఎంత మంచి ప్రార్థన ఇది, ఎంత మంచి ప్రార్థన. ప్రభువా, దినములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, నువ్వు చేసిన దాన్ని మాకు తెలియజేయము. ఎప్పుడన్నా నీ మీద మేము కోపడితే కొంచెం ప్రేమ చూపించు ప్రభువా అని రిక్వెస్ట్ చేసు. ఎంత మంచి ప్రార్థన అండి. ఇటువంటి ప్రార్థన మనం చేసుకోవాలి దేవుని దగ్గర. మన అన్ని సందర్భాలు పెర్ఫెక్ట్గా ఉండలేం, అన్ని సందర్భాలు మనం దేవుని స్తుతించలేం, అన్నిటికీ దేవుని మనం గణపరచలేం. అప్పుడప్పుడు దేవుని మనం కోపం పుట్టిస్తాం. కాబట్టి మనం అందరూ అడుగుదాం, ప్రభువా, ఎప్పుడన్నా ఈ 2025 సంవత్సరంలో నీకు నీ మీద గొణిగిన సణిగిన, నీకు అయిష్టమైన పని నేను ఏదన్నా చేసినా, నీకు కోపం పుట్టిస్తే కొంచెం వాత్సల్యం చూపించండి ప్రభువా. ఎందుకంటే దేవుని యొక్క కోపం చాలా డేంజర్. దేవునికి వాత్సల్యం ఎంత హాయిగా ఉంటుందో దేవుని కోపం అంత డేంజర్గా ఉంటుంది. నీ కోపానికి మేము తట్టుకోలేం, దేవునికి ఉగ్రతకు మనము భరించలేం. కాబట్టి రిక్వెస్ట్ చేసుకుంటాడు. 3 రిక్వెస్ట్లు. ఒకటేంటి? నూతన క్రియ చెయ్యి. రెండోది, చేసిందని నాకు నువ్వు చెప్పు. మూడోది, ఎప్పుడన్నా నేను తప్పు చేస్తే, ఎప్పుడన్నా నీకు విరోధముగా నేను చేస్తే, ఎప్పుడన్నా నేను స్తుతించకపోతే కొంచెం ప్రార్థన చేసుకుందామా? కొంచెం వాత్సల్యం చూపించండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, హబక్కూకు ప్రవక్త ప్రార్థనను మేము కూడా చేయడానికి మాకు నేర్పించండి ప్రభువా. హల్లెలూయా. ఆ ప్రార్థన మనందరి ప్రార్థనలా ఉండాలి, ఆ ప్రార్థన మనందరి ప్రార్థనలా ఉండాలి. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. నాకు మార్గమును చూపించెను, నీ చిత్తములో నడిపించెను. నాకు మార్గమును చూపించెను, నీ చిత్తములో నడిపించెను. అనుదినం నీ వాగ్దానమే, ప్రతిదినం నీ వాగ్దానమే. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. నాకు మార్గము చూపించెను, నీ చిత్తములో నడిపించెను. నాకు మార్గము చూపించెను, నీ చిత్తములో నడిపించెను. దినములు జరుగుచుండగా, సంవత్సరాలెన్ని దొర్లుచుండగా, దినములు జరుగుచుండగా, సంవత్సరాలెన్ని దొర్లుచుండగా, నీ కృప
చేతి నీడలో ఎడల విస్తరింపజేసి నీ చేతి నీడలో నడిపించితివి. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. మార్గము చూపించెను, నీ చిత్తములో నడిపించెను. నాకు మార్గము చూపించెను, నీ చిత్తములో నడిపించెను. ఎన్నో ఆపదలు అపవాది తంత్రములు నన్ను చుట్టుముట్టి ఆవరించగా, ఎన్నో ఆపదలు అపవాది తంత్రములు నన్ను చుట్టుముట్టి ఆవరించగా, నీ అదృశ్య హస్తమే నా తోడుగా ఉండి అద్భుతములు ఎన్నో చేసెను. నీ అదృశ్య హస్తమే నా తోడుగా ఉండి అద్భుతములు ఎన్నో చేసెను. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. నాకు నిరీక్షణ కలిగించెను, నాకు నిరీక్షణ కలిగించెను, నిరీక్షణ కలిగించెను, నాకు నిరీక్షణ కలిగించెను. అవును ప్రభువా, అనుదినం నీ వాగ్దానమే, అనుదినము నీ వాత్సల్యమే. ఈ రోజున మేము ఇంకా బ్రతికి సంతోషంగా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటూ మా కుటుంబంతో, మా ఉద్యోగములలో, మా పరిస్థితుల్లో మేము ఉండగలిగాము అంటే కేవలం నీకు వాత్సల్యమే. ఎన్నో ఆపదలు అపవాది తంత్రములు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు, మమ్మల్ని ఆవరించినప్పుడు నీకు అదృశ్య హస్తం మా తోడుగా ఉంది నాయనా. ఎన్నో అద్భుతములు చేసావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నో ఆపదలు అపవాది తంత్రములు నన్ను చుట్టుముట్టి ఆవరించగా, ఎన్నో ఆపదలు అపవాది తంత్రములు నన్ను చుట్టుముట్టి ఆవరించగా, నీ అదృశ్య హస్తమే నా తోడుగా ఉండి అద్భుతములు ఎన్నో చేసెను. నీ అదృశ్య హస్తమే నా తోడుగా ఉండి అద్భుతములు ఎన్నో చేసెను. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. నాకు నిరీక్షణ కలిగించెను, నాకు నిరీక్షణ కలిగించెను, నాకు నిరీక్షణ కలిగించెను, నాకు నిరీక్షణ కలిగించెను. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రవేశ నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రియ పిల్లలు మమ్మల్ని మీరు దర్శించారు ప్రభా. నీకు వాక్యముతో మీరు మాట్లాడారు నాయన.
మంచి ప్రార్థన నాయన, హబక్కూకు చేసిన ప్రార్థన నాయన. యెహోవా, దినములు గడుచుచుండగా, సంవత్సరాల దొరలుచుండగా నీ క్రియను మాడల నూతన పరచుము నాయన. నూతన పరచడం మాత్రమే కాదు నాయన, మాకు తెలియచేయండి, తెలిసే జ్ఞానం మాకు అనుగ్రహించండి. నువ్వు చేసిన పనులను మేము గుర్తించే తెలివి జ్ఞానం మీరు మాకు దయచేయండి ప్రభువా. తద్వారా నేను మేము స్తుతించగలుగుతాం తండ్రి. ఈ ప్రయాణంలో ఎప్పుడైనా మీకు కోపం మేము తెప్పిస్తే ప్రభువా, ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా తెలుసో తెలియక మీకు కోపం వచ్చే పనులను మేము చూస్తే నాయన, కోపించొద్దు ప్రభువా. కోపించుచూనే నీకు వాత్సల్యమును మీరు మాకు చూపించండి నాయన. యెహోవా కోపించుచూనే వాత్సల్యమును చూపించువాడని చెప్పినట్లుగా నాయన, నీ వాత్సల్యం మీరు మాకు చూపించండి. నీ ప్రియ సంఘమును మీరు దర్శించండి, బలపరచండి, ధైర్యపరచండి నాయన. లైవ్లో వింటున్న నీ ప్రియ భక్తులందరిపై నీ ప్రత్యేకమైన ఆశీర్వాదమును కుమ్మరించండి నాయన. నీ కృపను తోడుగా ఉంచండి. మరలా మేము కలుసుకునే పర్యంతం నీ కృప మీరు మాకు తోడుగా ఉంచండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మందిన ఆహారం మాకు దయచేయండి. మరల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేక కీడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనే. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనందరిపై నిత్యము తోడని నడిపించును గాక. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమీసా, ఆశతో నమ్మియున్నా. God bless you. ప్రార్థన చేసుకుని